సార్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మీరు హాట్ టాపిక్ అయ్యారు. మీరు చాలా ఇష్యూస్ ప్రభుత్వం కూటమి చేస్తున్నవి, కేంద్ర ప్రభుత్వానికి చేస్తున్న విధానాలపైన మాట్లాడుతూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం చేస్తున్న తప్పులు కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమికి సంబంధించిన ఒక ఎమ్మెల్యేకి మీరు ఇప్పుడు కొరకరా అని కొయ్యేలాగా మారినట్టు కనపడుతోంది. ఆయన మిమ్మల్ని టార్గెట్గా విమర్శలు చేస్తూ వస్తున్నారు. త్రిబుల్ గారు ఎందుకు త్రిబుల్ గారితో మీ గొడవ ఏంటి? ఇంత ఎక్స్ట్రీమ్ పోయి మీ పైన విమర్శలు చేసేదాకా ఎందుకు ఆయన ఏమన్నారు మీరు? అది నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు అతనికి నాకు ఏ రకమైనటువంటి ఇష్యూస్ అంటే విభేదాలు లేవు, అలాగని ఫ్రెండ్షిప్ కూడా ఏం లేదు. ఇన్సిడెంటలీ వీ బిలాంగ్ టు సేమ్ డిస్ట్రిక్ట్ అంతే. బట్ అతని పరిధి దాటి అతనికి సంబంధం లేనటువంటి అంశాలలో తలదూర్చి ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రదేశాన్ని ఒక ద్వేషం విద్వేషం రగిలించేటువంటి పరిస్థితి, మతాల పరంగా కులాల పరంగా విభజించి వాళ్ళకి అంటే ఒకరికొకరు చూసుకోకుండా ఒక ఊళ్ళో ఉన్న వాళ్ళని చూసుకోనివ్వకుండా ఉండే పరిస్థితులు కల్పిస్తూ ఉన్నారు. సో ఇది అంటే బీయింగ్ ఇన్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ మీరు అలాంటివి ఏమైనా ఉంటే అది మంచిది కాదు, మానుకోండి అని చెప్పాల్సింది పోయి మీరే ఆ విధంగా రెచ్చగొట్టడం ఏంటి, మీరే ఆ విధంగా ప్రవర్తించడం ఏంటి అనేది ఆ క్వశ్చన్. ఓకే, అందులో కొన్ని కామెంట్స్ కూడా చేస్తున్నారు. అంటే లైక్ షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ పర్టికులర్గా కాస్ట్ సర్టిఫికేట్స్ క్యాన్సిల్ చేస్తామని, తర్వాత ఈ చెరువుల కుంటల దగ్గర ఉన్నటువంటి ఈ కొన్ని ప్రార్థనా మందిరాలు కూల్చేయటం, ఇట్లాంటివి చేస్తూ వచ్చారు. దానికి నేనేమంటానంటే మీరు ఏదైనా ఒక యూనివర్సల్ పాలసీ తీసుకోండి. ఇప్పుడు ఆకువీడి దగ్గర వాళ్ళు నా దగ్గరకు వచ్చారు, దే బ్రాడ్ పిక్చర్స్. ఆ పిక్చర్స్లో వీళ్ళు 30 years నుంచి ఉన్న చర్చ్ని డిమాలిష్ చేశారు, పక్కనే ఉన్న శివాలయాన్ని వదిలేశారు. సేమ్ విసినిటీ, సేమ్ జియో కోఆర్డినేట్స్లో, సేమ్ ఎంక్రోచ్మెంట్లోనే ఉంది. ఆ డిస్క్రిమినేటరీ యాటిట్యూడ్ ఏంటి అనేది నా క్వశ్చన్. ఓకే, ఒక పొలిటికల్ పార్టీగా మేమేం అడుగుతున్నాం అంటే ఫస్ట్ తెలుగుదేశం పార్టీ మీ విధానం ఏంటి అనేది ఒకటి అడుగుతున్నాం. వై? బికాస్ వన్ ఎలక్టెడ్ ఎమ్మెల్యే ఫ్రమ్ యువర్ పార్టీ ఈజ్ బిహేవింగ్ ఇన్ ఏ డిస్క్రిమినేటరీ యాటిట్యూడ్ అండ్ అంటే ఈ మతాల మధ్య కులాల మధ్య చిచ్చు రగిలించే కార్యక్రమాలు చేస్తున్నాడు. పైగా అతను టీవీ9కి అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ 20% ఉన్నారు కదా ఈ ఎస్సీ కమ్యూనిటీ, అంటే 1 crore పాపులేషను, వాళ్ళతో పెట్టుకున్నారు ఏంటి మీరు అని అని అతను అడిగితే ఈయనేం చెప్తాడంటే 80% ఉన్నారు కదా వాళ్ళు వేస్తే సరిపోద్ది మాకు అంటాడు. అంటే 20% ఉన్న ఎస్సీస్ ఓట్లు అవసరం లేదు, క్రిస్టియన్స్ అవసరం లేదు, ముస్లిమ్స్ అవసరం లేదు, వాళ్ళ పార్టీన వాళ్ళే సమ్ వెంకటేశ్వర రాజు అని అతను చెప్తున్నాడు, మాస్కులు కూల్ చేస్తున్నాడు, చర్చిలు కూల్ చేస్తున్నాడు అని అతనే చెప్పాడు. సో దట్ మీన్స్ వాట్? సో ఈ 30% ఆఫ్ ది పీపుల్ మీకు అవసరం లేదని మీ నాయకుడు చెప్తున్నాడు, అంటే మీ టీడీపీ ఎమ్మెల్యే చెప్తున్నాడు. సో అది మీ పాలసీయా, టీడీపీ పాలసీయా? సో దట్ మీన్స్ షెడ్యూల్ కాస్ట్, క్రిస్టియన్స్, మైనారిటీస్ వీళ్ళెవరూ కూడా తెలుగుదేశానికి, ఆ కూటమిలో ఉన్న జనసేన బీజేపీకి ఓట్లు వేయొద్దు అని మీ నాయకుడు చెప్తున్నాడు. సో అది అతని వ్యక్తిగత అభిప్రాయమా లేకపోతే మీ పార్టీ అభిప్రాయమా చెప్పమని మేము అడుగుతున్నాం. ఓకే, ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, రఘురామకృష్ణరాజు గారు నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఆయన గతంలో నాకు ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటి టెన్యూర్లో నేను ఒక 4-5 monthsలో ఇంటర్వ్యూ చేశాను. ఆ టైంలో ఆయన నాకు చెప్పిన మాట, నియోజకవర్గంలో ఉండే అన్ని చెరువుల్ని బాగు చేయాలనుకుంటాను, అన్ని చెరువులపైన కట్టలు సరిగా వేయాలనుకుంటున్నాను, అన్ని చెరువులపైన ట్రాక్ లాంటిది వేయాలనుకుంటున్నాను అని చెప్పారు. దానిలో భాగంగా చెరువులపైన ఉన్న ఎంక్రోచ్మెంట్స్ లేకపోతే చెరువులపైన ఉన్న నిర్మాణాలు కూల్చివేయటం చర్చిలకు వ్యతిరేకంగా, ప్రార్థనా మందిరాలకు వ్యతిరేకంగా చేసినట్లు ఎందుకు అవుతుంది? డెవలప్మెంట్లో భాగంగా చేసినట్లు ఎందుకు చూడలేము దాన్ని? యా, డెఫినెట్లీ. సి ఆ రకంగా అభివృద్ధి చేయాలని ముందుకు వస్తే వీ అప్రిషియేట్. వై? బికాస్ ఆల్ వాటర్ బాడీస్ షాల్ బి ప్రొటెక్టెడ్. ఐఎమ్ ఫర్ ఇట్. నేను ఒక అంటే ఎన్విరాన్మెంట్కి, పర్యావరణానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తిగా మా పార్టీ విధానంగా రెండు రూపాల్లోనూ కూడా మీరు అన్ని చెరువుల్ని, కుంటల్ని, నేను యాక్చువల్గా డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు, ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు, ప్లానింగ్లో ఉన్నప్పుడు కూడా ఒక ప్రపోజల్ కూడా ఇచ్చాను నేను, ప్లీజ్ రిస్టోర్ ఆల్ వాటర్ బాడీస్ అని. నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఉన్నప్పుడు కూడా ఐ హ్యావ్ గివెన్ ఎ సర్క్యులర్ టు రిస్టోర్ ఆల్ వాటర్ బాడీస్ ఇన్ ఆల్ అర్బన్ లోకల్ బాడీస్లో ఉన్న చెరువుల్ని, కుంటలు అన్నింటినీ కూడా రిస్టోర్ చేయండి, పూర్వ రూపానికి తీసుకురండి అని కూడా ఇచ్చున్నాను నేను. ఓకే, సో ఐఎమ్ కంప్లీట్లీ ఇన్ లైన్ విత్ దిస్. అయితే వేర్ యు ఆర్ షోయింగ్ డిస్క్రిమినేషన్ అంటే ఇవి చేస్తాము అనే నెపంతో ఆ లైన్ తీసుకుని దానిని అడ్డంగా పెట్టుకుని ఎవరి మీద అయితే మీకు టార్గెట్ ఉందో వాళ్ళని టార్గెట్ చేసి మీరు లేపేస్తున్నారు, వాళ్ళే కూల్ చేస్తున్నారు, వాళ్ళని
భయపెట్టి భయభ్రాంతులను గురి చేసి పంపిస్తున్నారు. ఒక్క ఆకివీడిలో తప్ప అటువంటి ఇన్సిడెంట్స్ ఇంకెక్కడ చూసారు, ఇంకెక్కడ జరిగాయి? అండ్ ఫస్ట్ ఆకివీడిదే మాట్లాడుతున్నాను నేను. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఐ హ్యావ్ సీన్ ది పిక్చర్స్, ఐ హ్యావ్ సీన్ ది ఏరియా ఆల్సో. ఇన్సిడెంటల్గా ఏదో ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో కూడా నేను చూశాను. సో చూపించారు నాకు. అక్కడ ఎవరైనా ఎదిరిస్తే, ఎవరైనా మాట్లాడితే వెంటనే ఈ సర్వేయర్స్ని, మున్సిపాలిటీ అయితే మున్సిపల్ వాళ్ళని, రెవెన్యూ వాళ్ళని పంపించి ఆ ఇల్లు కొలతలు వేయించి, మెట్లు రోడ్డును ఆనుకున్నాయని మెట్లు కొట్టి చేయడం, గోడ ఆనుకుందని గోడను కొట్టి చేయడం. ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఉన్నాయి విత్ పిక్చర్స్. సో ఇదంతా ఏంటి, నేను డెవలప్ చేస్తున్నా, క్లీన్ చేస్తున్నానని. మీరు డెవలప్ చేస్తే మరి ఆ పక్కన ఉన్న శివాలయం ఎందుకు తీసేయలేదు? ఇప్పుడు శివాలయం గురించి మాట్లాడితే యూఆర్ ఎగెనెస్ట్ హిందూయిజం అని కూడా ప్రమాదం ఉంది. వీఆర్ నాట్ ఎగెనెస్ట్ ఎనీ రిలీజియన్, వీ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ బికాస్ వీఆర్ ఇన్ సెక్యులర్ కంట్రీ. బట్ నేనేమంటానంటే డోంట్ బీ డిస్క్రిమినేటరీ. మీరు ఒక డెవలప్మెంట్ ఎజెండా తీసుకున్నప్పుడు అది యూనివర్సల్గా అప్లై చేయండి అని నేను చెప్తున్నాను. ఓకే. సో అట్లా యూనివర్సల్గా అప్లై చేసినప్పుడు నేను చెప్పినటువంటి పిక్చర్స్లో క్లియర్గా ఉంది, కూల్చిన చర్చ్ ఉంది, పక్కన శివాలయం అలా పోల్చకుండా ఉంది. ఆకివీడే, సేమ్ ఆకివీడిలోనే, ఆకివీడి మండలం విలేజ్. ఓకే. సో అది తప్పు కదా, అలా చేయకూడదు కదా. మీరు ప్రజాప్రతినిధి, ఒకసారి ఎన్నికైన తర్వాత యు ఆర్ రిప్రజెంటేటివ్ ఫర్ ఎంటైర్ కాన్స్టిట్యుయెన్సీ కదా. అందువల్ల అందరం సమానంగా చూడాలి, సమదృష్టితో చూడాలనేది మన పాయింట్. ఒకవేళ మీరు ఆ నిర్ణయం తీసుకుని వెళ్తే అన్నీ తీసుకోమంటున్నా. చంద్రబాబు నాయుడు గారి ఇల్లే నది గర్భంలో ఉంది కదా, అది రివర్ బాడీ కదా. సో రివర్లో ఉన్న ఇల్లుని తీసేయండి. ఆ లైన్ కరకట్ట మీద ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి మంత్రి సత్యనారాయణరావు ఆశ్రమం దాకా ఉన్న అన్ని నదీ గర్భంలో, అన్నీ కూడా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్. అవన్నీ ఎందుకు తీయట్లేదు? 10 మంది కూర్చుని పక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రార్థించుకునేటువంటి ఆలయాలను ఎందుకు కూల్చేయాలి? మీరు అనుకుంటున్నారు, మీ అనుమానం, మీ అలిగేషన్ వాంటెడ్లీ ఆ ప్రార్థనా మందిరాలని తీసేయడం కోసం ఎజెండా తీసుకున్నాడు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎజెండా తీసుకున్నాడు. దట్ ఈస్ యువర్ ఫర్మ్ కాదు, ఇట్స్ రికార్డెడ్ ఎవిడెన్స్తో ఉన్నటువంటి అంశం అది. అంటే డిఫరెన్షియేటింగ్ ఈజ్, అంటే డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ చేస్తున్నారు అతను. మీరు మొత్తం అందరిని కూల్చేస్తే ఇంకా దాని గురించి మనం ఏం మాట్లాడతాము? ఇట్స్ గుడ్ ఫర్ డెవలప్మెంట్ కదా. సో ఆయన ఎమ్మెల్యే. అండ్ మోర్ ఓవర్ రిస్టోరింగ్ వాటర్ బాడీస్ అనే దాన్ని కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది, అలా రిస్టోర్ చేయండి. సో దానిలో కూడా ఎలాంటి అభ్యంతరం లేదు, ఆక్షేపణ చేయడానికి లేదు. బట్ అంటే డిఫరెన్షియేటింగ్ పీపుల్, డిఫరెన్షియేటింగ్ కమ్యూనిటీస్ అన్న దగ్గర అబ్జెక్షన్. ఓకే. ఆయన ఒక ఎమ్మెల్యే, అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఓకే. కానీ ప్రతి మనిషికి ఒక మతం ఉంటుంది కదా, పర్సనల్గా ఒక మతం ఉంటుంది, ఉండొచ్చు. మతానికి ఓ ప్రార్థనా మందిరానికి వెళ్ళి దండం పెట్టుకుంటారు. ఆయన హిందూ కాబట్టి హిందూ ఆలయానికి వెళ్ళారు. అక్కడ గతంలో రామాలయం ఉంది అని ఆయన చెప్తున్నారు, దానికి సంబంధించిన ఆధారాలు ఏదో చూపిస్తున్నారు. ఆ రామాలయాన్ని అంతా లేకుండా చేశారు, అక్కడ ఏదో ఎంక్రోచ్ చేసినట్టుగా చేశారు అని ఆయన మాట్లాడుతున్నారు. సో అక్కడ గుడి కడతాను, నేను హిందూగా అక్కడ గుడి కడతాను అని చెప్తున్నారు. ఎలా చూస్తారు దాన్ని? ఇప్పుడు గుడి కడతాను అని అంటే వద్దనేది ఎవరు ఉంటారండి? ఇప్పుడు ఏదైనా ఇట్స్ ఎ కమ్యూనిటీ అసెట్, ఇట్స్ ఎ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక స్కూల్ కట్టినా, ఒక హాస్పిటల్ కట్టినా, ఒక టెంపుల్ కట్టినా టోటల్ కమ్యూనిటీకి ఉంటుంది. సో కమ్యూనిటీ యాసెట్ క్రియేట్ చేస్తానంటే నో అనేవాళ్ళు ఎవరు లేరు. అయితే ఏ యాసెట్ ఎక్కడ క్రియేట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను కోస్టల్ ఏరియాలో చాలా చోట్ల పనిచేశాను. వెన్ యూ గో టు ఫిషర్మెన్ కాలనీ, ఎవ్రీ ఫిషర్మెన్ కాలనీ ఇన్ ది విలేజ్ సెంట్రంలో దే హ్యావ్ రామాలయం. అది దట్ ఈస్ ది సెంట్రమ్ అనమాట, సిటీ సెంట్రమ్ లాగా ఉంటుంది. ప్రతి విలేజ్ కూడా అదే సెంటర్, ఊరికి మధ్యలో ఉంటుంది. అది ఒక కల్చర్ అండ్ ట్రెడిషన్. అక్కడ నువ్వు పాడుపడిపోయింది ఉంటే మంచిగా కట్టు, దే విల్ అప్రిషియేట్. అలాగే వేరే కమ్యూనిటీ ఉన్న చోట, వేరే దేవాలయం ఉన్న చోట వాళ్ళకి కావాల్సింది మాస్క్ అంటూ మాస్క్, చర్చ్ అంటే చర్చ్ ఇవ్వు, అది దేర్ ఇస్ నో ఇష్యూ. బట్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే దెర్ ఆర్ 2 things. వన్ ఈజ్ ఆ పెదపేట మాలపల్లి అనే చోట ఒక 2 acres ల్యాండ్ ఉంది, దానికి అనుబంధంగా ఈ టెంపుల్ ఉంది. ఓకే. ఇది అనాదిగా వాళ్ళ కులదైవం గొంతెనమ్మ గుడి అని అక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్తున్నారు. అయితే ఇన్ బిట్వీన్ సమ్ 20 years బ్యాక్ ఎప్పుడో ఆ ఊర్లో ఉన్నటువంటి వైశ్యస్ రెండు విగ్రహాలు తెచ్చిపెట్టారు, రాముడు అండ్ అదర్ డైటీస్ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. పెట్టిన తర్వాత అది జరిగింది, దాన్ని ఎవరు పట్టించుకోలేదు, అది అలా శిథిలమైపోయి ఉన్నాయి. అది ఎప్పుడైతే పెట్టారో కొన్ని సంవత్సరాల క్రితం, అప్పటి నుంచి రామగుడి అని అనడం పాపులర్గా జరిగింది తప్ప దాని అక్కడ ఏమి లేవు, ఏవి ధూపదీప నైవేద్యాలు ఎలాంటివి ఏం జరగట్లేదు. అయితే దానికి అనుబంధంగా ఉన్న 2 acres భూమి ఉందే, అది వీళ్ళు మీటింగ్స్ అవి పెట్టుకుంటున్నారు,
కూటములు పెట్టుకుంటున్నారు, ఓ. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఉమ్. ఈ భూమి వాళ్ళ నేటివ్ ప్లేస్ ఐ భీమవరం అని ఉంటుంది ఆక్విడ్ నుంచి ఉమ్. ఫ్యూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో, ఆ దారిలో ఉంది. ఉమ్. సో అది కబ్జా చేయాలనేది ఇతని ఆలోచన. ఉమ్. ఉమ్. ఆ పక్కన అన్ని రాజుల భూములు ఉన్నాయి. ఉమ్. ఈ ఎస్సీలు వాడుకునే భూమి తర్వాత అంత వాళ్ళదే, ఆ విలేజ్ స్టార్ట్ అవుతుంది. ఉమ్. విలేజర్స్ స్వయంగా నాకు చెప్పింది. ఉమ్. సో ఈ భూమిని పబ్లిక్ పర్పస్కి లాక్కుని అక్కడే 2-3 ఆఫీసులు కట్టి ఈ సైడు, ఆ సైడ్ ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏ చేసుకుంటే వీళ్ళ ల్యాండ్స్కి వాల్యూ వస్తుంది. ఆ అంటే చెరుకు పల్లెలు దారేది ఐ భీమవరాన్ని కూడా ఆకువీళ్ళు కలిపేసి మున్సిపాలిటీ చేయాలి, పెద్ద మున్సిపాలిటీ చేయాలనేటువంటిది ఇతని ఆలోచన. ఇప్పుడున్న ఆఫీసులు ఈ లేబర్ నివసించే కాలనీలో ఉన్నాయి. అక్కడికి ఈ రాజులు వచ్చి ఆ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళడానికి దానికి ఒక నామోషి అంటారు. అందుకని ఆఫీస్ అక్కడి నుంచి లేపేసి వీళ్ళు వాడే భూములు పెట్టేస్తే అప్పుడు మేము ఈ లేబర్ లోపల నుంచి రాకుండా బయట నుంచే వచ్చి ఆఫీస్కి బయట నుంచి వెళ్ళొచ్చు. సో ఇన్ని రకాలైనటువంటి సామాజిక కుట్రలు, సామాజిక కోణాలు దానిలో పెట్టుకుని పైకి దేవుడు మతం అని ఇమోషన్స్ క్రియేట్ చేసి అదేదో సమ్ పీపుల్ ఆర్ అపోజింగ్ అన్నట్టు, సమ్ పీపుల్ ఆర్ ఫేవరింగ్ అన్నట్టు, మళ్ళీ విత్ ఇన్ ది షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీలోనే కొంతమంది ఈయన కొనేసి వాళ్ళకి బీరు పోయించి బిర్యానీలు ఇచ్చి కొంతమంది ఇతని వైపు లాక్కుని ఇతని వైపు మాట్లాడించుకుంటూ భయంతో డబ్బుతోటి 2 రకాలుగా. అంటే నా దగ్గర క్లియర్ కట్ పిక్చర్ ఉంది కాబట్టి నా దగ్గరికి పెద్దపేట మాలపల్లి పెద్దలు వచ్చి నాతో కలిసి కూర్చుని మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాను క్లియర్ కట్గా. ఎవరో సమ్ టీచర్గా పనిచేసిన అతన్ని కొనుక్కుని అతనితోటి వీళ్ళ మీద తిరుగుబాటు చేయించి వీళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడించి ఇట్లాంటి పిచ్చి పిచ్చి కుట్రలన్నీ నీచంగా, హీనంగా, చాలా కిందకి దిగజారిపోయినటువంటి స్థానంలో. ఇప్పుడు కాన్స్టిట్యున్సీ అంటే 2 లక్షల ఓటర్స్ ఉంటారు. ఇది వెరీ స్మాల్ విలేజ్, స్మాల్ పాపులేషన్. అక్కడ స్ట్రీట్ లెవెల్ పాలిటిక్స్ చేయడానికి ఒక డిప్యూటీ స్పీకర్గా ఉన్న వ్యక్తి వెళ్తున్నాడు అని అంటే వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఇట్ ఈజ్ అనేది ఒకటి. రెండోది, సో హిందూ దేవాలయానికి సంబంధించిన 2 ఎకరాల భూమిని వేరే ఇంకెవరో వాడడం, వేరే మతానికి సంబంధించిన కార్యక్రమాల కోసం వాడడం. అది దేవాలయ భూమి కాదు. దేవాలయ భూమి అయితే అసలు ఇష్యూ లేదు కదా. దేవాలయ భూమి కాదు, అది సత్రం అని చెప్పేసి ఉంది. గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ ఈజ్ విత్ ది కమ్యూనిటీ. అది టెంపుల్ ల్యాండ్ అని ఇక్కడ విన్నా నేను. ఇది ఓన్లీ 3.5 సెంట్స్. అది ఓకే. అది గుడెన్ ఉందని వారు చెప్తున్నారు. ఒకవేళ గుడెన్ ఉంటే లెట్ ఇట్ బి గుడి, దేర్ ఇస్ నో ఇష్యూ ఆన్ దట్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు రినోవేట్ ద టెంపుల్, లెట్ హిమ్ రినోవేట్. ఇట్స్ గుడ్ ఫర్ ఎవ్రీబడి. మంచి గుడి కడితే మంచిదే కదా, అందరికీ బాగుంటుంది. ఇక్కడ అనదర్ పాయింట్ ఏంటంటే అక్కడ అతనే అడిగాడు, ఇక్కడ ఒక్క హిందువు కూడా లేడా అని అడిగాడు. అంటే లేరని చెప్తున్నారు. ఒక్క హిందువు కూడా లేని దగ్గర నువ్వు గుడి ఎందుకు కడతావు? హిందువులు ఉన్న దగ్గర కట్టు. దే విల్ ఎంజాయ్, అంటే దే విల్ ప్రే. ఆ చుట్టూ అంబియన్స్ అన్నింటినీ కూడా ఆనందపడతారు కదా. హిందువులు ఎవరు ప్రస్తుతం అక్కడ హిందువులు ఎవరు లేకపోవచ్చు కానీ గుడి అయితే ఉంది కదా. ఆ గుడిని పునరుద్ధరించాలని ఆయన అనుకుంటే తప్పే ఉంది. అందరూ తప్పులేదు, గుడి కట్టడం తప్పులేదండి. ఇట్స్ వెరీ క్లియర్. లెట్ హిమ్ స్పెండ్ lakhs of crores of rupees and rebuild it. There is no issue. బట్ దాని నెపంతో అక్కడ గొడవలు పెట్టాల్సిన అవసరం ఏంటి? ఈయనే 50 మంది పోలీసుల్ని, 50 మంది కార్యకర్తలను, జనసేనలను తీసుకుని వెళ్ళి అక్కడ రెచ్చగొట్టాల్సిన అవసరం ఏంటి? ఇతను వెళ్ళిపోయిన తర్వాత గొడవలు జరిగితే నా మీద దాడి జరిగిందని ఈయన చెప్పుకోవడం ఏంటి సార్? గొడవ ఎందుకు జరిగింది అసలు? ఎందుకు వాళ్ళకి అభ్యంతరం ఏంటి? రఘురామకృష్ణరాజు గారు వచ్చారు, ఓకే, ఆ ఖాళీ ప్లేస్లో వాళ్ళ సత్రమో ఇంకేదో కార్యక్రమాలు చేసుకునే ప్లేస్లో ఆఫీసులు కడతా అంటున్నారు. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఫస్ట్ ఇతను వెళ్ళినప్పుడు అది గొంతేనమ్మ గుడి అండి, మాకు అది కావాలి, అది కడితే కట్టించండి అని అడిగారు వాళ్ళు. అడిగితే ఆ విజిట్లో దాని గురించి ఎక్కువగా మాట్లాడకుండా ఎవరు లేరా అది ఇదని అడిగేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఉగాది టైంలో వచ్చినప్పుడు వీళ్ళు ఆయనకి ఏదో సన్మానం చేసి షాల్వా కప్పి దండలేసి బొట్లు పెట్టి ఏదో మంచిగా రిసీవ్ చేసుకుని చూశారు. అప్పుడు ఇతను నేను ఇక్కడ రామ టెంపులే కడతాను అనేటువంటిది ఏదో ఒక శబ్దం చేసి వాళ్ళని విడదీయడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఎప్పుడైతే ఇతను ఇంత ఇదిగా మాట్లాడాడో ఆ ఊరిలో కొంచెం గ్రూపిజం స్టార్ట్ అయింది. గ్రూపులు స్టార్ట్ అయినాక ఈ ఎంకరేజ్డ్ గ్రూపిజాన్ని ఎంకరేజ్ చేసేసి దాన్ని స్ప్లిట్ చేయాలి. అంటే మెయిన్ ఐడియా ఏంటంటే వీళ్ళు అక్కడ మీటింగ్లు పెట్టుకుంటారండి, ఆ ల్యాండ్లో ప్రార్థనలు పెట్టుకుంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అది ఫోకస్ వచ్చి ల్యాండ్, టెంపుల్ కాదు. సో ఎప్పుడైతే ఈ టెంపుల్ కట్టేసిన తర్వాత వాళ్ళని నివారించడం అనేది జరుగుద్దో ఆ ల్యాండ్ తీసుకుని అతని ఇనీషియల్ ప్రపోజల్ ఏంటంటే మున్సిపల్ ఆఫీస్ కడతాను అక్కడ అంటాడు. ఫస్ట్ 2 acres మున్సిపల్ ఆఫీస్ అవసరం లేదు కదా, 10 cents సరిపోద్ది. ఇక రిమైనింగ్ స్లోలీ దే వాంట్ టు ఎంకరేజ్.